ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి లోగన్ పాల్ గురించి. రీసెంట్‌గా మన లోగన్ పాల్ తన ఇంపల్సివ్ షోలో తను రిటైర్మెంట్ తీసుకున్నా అని చెప్పడం అయితే జరిగింది. అంటే రెజ్లింగ్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిటైర్మెంట్ తీసుకున్నా అని మన లోగన్ పాల్ అయితే అన్నారన్నమాట. ఇప్పుడు ఉన్నట్టుండి లోగన్ పాల్ రిటైర్మెంట్ తీసుకోవడం ఏంది? సో చాలామంది షాకింగ్‌లో ఉన్నారు. సో అది దేనికోసం చెప్పినారనేది క్లారిటీ లేదన్నమాట. సో నిజం చెప్పాలంటే లోగన్ పాల్ రిటైర్మెంట్ తీసుకోలేదు. తను ఇంకా రెజ్లింగ్ చేస్తాడు. సో అది కన్ఫర్మ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాలో గూడా వస్తున్నారన్నమాట. అండ్ మన లోగన్ పాల్ ఇంతకుముందు గూడా క్లియర్‌గా చెప్పినారు. నేను నెక్స్ట్ ఇయర్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక ఫుల్ టైమర్‌లా వర్క్ చేస్తా అని లోగన్ పాల్ చెప్పినాడు. మీకు అందరికి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి నేను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిటైర్మెంట్ తీసుకున్నా అని అండ్ నేను ఫాదర్‌ని అయినా అని మన లోగన్ పాల్ చెప్తున్నారన్నమాట. సో దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోగన్ పాల్ రిటైర్మెంట్ తీసుకోలేదు. సో అది ఎందుకోసం అన్నారో క్లారిటీ లేదన్నమాట. సో తను కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ వస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లెట్ ఫ్లేర్ గురించి. చాలా రోజుల నుండి షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కూడా రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చన్నమాట. సో ఇప్పుడు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో రిటర్న్ చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ ఇయర్ రాలో రిటర్న్ చేయొచ్చు. లేదంటే మనకి రాయల్ రంబల్‌లో రిటర్న్ చేయొచ్చు. ఎనీ టైమ్ షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది అన్నట్టుగా ఇటువంటి రూమర్ అప్డేట్ అయితే వస్తుంది. సో తొందరలోనే షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది. అండ్ అంతేకాకుండా బెక్కీ లించ్ కూడా సో తనకు కూడా టైం దగ్గర పడ్డది. సో తను కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. రీసెంట్‌గా మన ట్రిపుల్ హెచ్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి అయితే చెప్పినారు. సో ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎరా, యాటిట్యూడ్ ఎరా కంటే ఒక పెద్ద ఎరా అని చెప్పినారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎరా చాలా అంటే చాలా బాగుంది. యాటిట్యూడ్ ఎరా కంటే బాగుందని ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టినప్పుడు, ఎన్ఎక్స్‌టీలో మన రోమన్ రీన్స్ వచ్చినప్పుడు సో మన ట్రిపుల్ హెచ్ అనుకున్నారంట. సో 10 ఏళ్ల తర్వాత రోమన్ రీన్స్ ఒక బిగ్గెస్ట్ స్టార్ కాకపోతే అంటే ఇప్పుడు మనకంటే పెద్ద సూపర్ స్టార్ కాబోతే అసలు పరిస్థితి ఏంది అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ అనుకున్నారంట. సో ఇప్పుడు ప్రెజెంట్ మన రోమన్ రీన్స్ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో ఇప్పుడు రోమన్ రీన్స్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ, ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ. సో అప్పుడు ట్రిపుల్ హెచ్ అలా ఎందుకు అనుకుని ఉంటారు? సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తున్నా సరే, సో ప్రెజెంట్‌ని ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్‌ని కూడా ఆలోచిస్తారు. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యూచర్‌ని కూడా ఆలోచిస్తారనమాట. ఫ్యూచర్‌లో ఎలా ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈ? అండ్ మనం డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్యూచర్‌కి ఎలా తీసుకెళ్ళాలి? ఫ్యూచర్‌లో ఎలా ఉండాలనే దాని గురించి బాగా ఆలోచిస్తదనమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మేబీ ట్రిపుల్ హెచ్ అలా అనుకుని ఉండవచ్చు మన రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ ఒక బిగ్గెస్ట్ స్టార్ అవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటది? సో మనం ఏం చేయగలం? అన్నట్టుగా ఈ విధంగా అనుకుని ఉండొచ్చు మన ట్రిపుల్ హెచ్ రోమన్ రీన్స్ గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన WrestleMania 41 కోసం మన ట్రిపుల్ హెచ్ దగ్గర బిగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది సెలబ్రిటీస్‌ని ఈ WrestleMania 41లో తీసుకురావచ్చంట. ఒక పెద్ద లిస్టే ఉందంట మన ట్రిపుల్ హెచ్ చేతుల్లో. సో ఆ లిస్టులో ఏ సెలబ్రిటీ వస్తారు అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకా ముందు ముందు డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తారన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని కూడా కొంతమంది సెలబ్రిటీస్ అనౌన్స్ చేస్తున్నారు. సో వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు. డేట్ అండ్ లొకేషన్‌ని వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేస్తే ఏంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. అండ్ వేరే ఫ్యాన్స్ కూడా ఎంగేజ్ అవుతారు మన డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒక మంచి ప్రాఫిట్ అయితే వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. రీసెంట్‌గా మన పాల్ హేమన్, కోడీ రోడ్స్ గురించి అయితే మాట్లాడినారనమాట. సో కోడీ రోడ్స్ ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి ప్రతిసారి అంటే ప్రతి షోలో రాలో కావచ్చు, స్మాక్‌డౌన్‌లో కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు కావచ్చు, అండ్ హౌస్ షోలు కావచ్చు, ప్రతి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌లో ఫైట్ చేస్తున్నాడు. తను కంపల్సరీగా ఆ షోలో ఉంటున్నాడు. ఏ షో జరిపిస్తే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ షోలో కంపల్సరీగా మన కోడీ రోడ్స్ ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు అంటారు అంటే ఇప్పుడు 'సర్వైవర్' సీరీస్‌లో కోడీ రోడ్స్ రాలేదు గదా! సో ఇప్పుడు కోడీ రోడ్స్ మిస్ అయినారు గదా! అని మీరంటారు. కాకపోతే మన కోడీ రోడ్స్ ఆ వారంలో వర్క్ జేసినాడు. ఆ వారంలో కంపల్సరీగా మన కోడీ రోడ్స్ వర్క్ జేసినారనమాట. సో ఇప్పుడు ఓన్లీ స్మాక్‌డౌనే గాదు, లేదంటే 'సర్వైవర్' సీరీసే గాదు గదా! ఆ వారంలో చాలా జరుగుతాయి. రా జరుగుతది, స్మాక్‌డౌన్ జరుగుతది. అండ్ రా అయిపోయిన తర్వాత రా ఆఫ్ ఎయిర్ ఉంటది. అండ్ స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత స్మాక్‌డౌన్ ఆఫ్ ఎయిర్ ఉంటది. సో ఈ షోలో కోడీ రోడ్స్ కంపల్సరీగా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు పాల్ హేమన్ ఏమంటున్నారంటే, సంవత్సరానికి 52 వారాల్లో కోడీ రోడ్స్ కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తున్నారు. తనొక వర్క్ ఛాంపియన్. సో తను అంటే ఇప్పుడు ఫ్యాన్స్ చాలామంది బూ చేస్తున్నారు కదా కోడీ రోడ్స్‌కి. సో మీరు కోడీ రోడ్స్‌కి ఫ్లవర్స్ ఇవ్వండి, రెస్పెక్ట్ చేయండి అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్పినారనమాట. సో ఈ ఒక్క విషయంలో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్ తను ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేసినా చేయకున్నా మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని అంటే టైటిల్ రెయిన్‌లో అంత మంచిగా చూపించలేదు. కోడీ టైటిల్ రెయిన్ చాలా మందికి నచ్చలేదు. అది నచ్చినా నచ్చకున్నా మన కోడీ రోడ్స్ కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో తన పని తను చేసుకుంటున్నాడు.
సో డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది సో అది సెకండరీ. తనైతే వర్క్ చేస్తున్నాడు కదా! అక్కడున్న ఫ్యాన్స్‌కైతే నచ్చుతుంది. సో కోడీ రోడ్స్ టైటిల్ నచ్చకపోయినా సరే కోడీ రోడ్స్ రావడం, అక్కడ వర్క్ చేయడం అనేది నచ్చుతుంది. సో అందుకనే మన పాల్ హెమన్ కోడీ రోడ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండని అంటున్నారన్నమాట. ఇప్పుడు దీనిపైన మీరేమనరు? ఇప్పుడు పాల్ హెమన్ ఈ మాట చెప్పడం అనేది కొంచెం షాకింగ్‌గా అనిపించొచ్చు చాలా మందికి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ రోమన్ రీన్స్ పైన కూడా చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌ని బూ చేస్తున్నారు. ఓన్లీ రోమన్ రీన్స్‌నే కాదు, రోమన్ రీన్స్‌ని సపోర్ట్ చేసే ఫ్యాన్స్‌ని కూడా టార్గెట్ చేసి తిడుతున్నారన్నమాట సోషల్ మీడియాలో. మరి అది ఎందుకో అర్థం కాదు. సో ఇప్పుడు రోమన్ రీన్స్ ఇన్ని రోజులు ఛాంపియన్‌గా ఉన్నాడు. సో అది జెలస్ అంటే కొంతమందికి ఫ్యాన్స్‌కి నచ్చలేదు. సో ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాడు కదా! సో ఇప్పుడు అదెందుకు? ఆ హేట్రేట్ అనేది ఎందుకనేది ఇంకా అర్థం అవ్వట్లేదు. సో ఇంకా ఆ హేట్రేట్ అనేది తగ్గడం లేదు. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అండ్ మన రోమన్ రీన్స్ ఫ్యాన్స్ మధ్యలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో రాక్ ఫైట్ చేస్తాడా? చేయడా? చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. రాక్ రెసల్‌మేనియా 41లో ఫైట్ చేయరని. అండ్ రాక్ ఏమో ఇవన్నీ నమ్మకండి నేను రెసల్‌మేనియా 41లో వస్తా అని చెప్పినాడు. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా 41లో అంట రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదంట. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగదంట. సో ఇప్పుడు ఒకవేళ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగిందనుకో కంపల్సరీగా మన రాక్ కోడీ రోడ్స్‌ని ఓడించాల్సిందే. సో అది కంపల్సరీగా జరగాల్సిందే. సో అంటే డిస్ట్రాక్షన్ జరిగినా ఏది జరిగినా సరే మన రాక్ ఈ మ్యాచ్‌లో విన్ అవ్వాలి. కంపల్సరీగా విన్ అవ్వాలి. సో ఒకవేళ ఈ మ్యాచ్ రెసల్‌మేనియాలో జరగకపోతే మేబీ రాయల్ రంబల్‌లో జరగొచ్చు. సో రాయల్ రంబల్‌లో జరిగితే అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. ఇది రెసల్‌మేనియా లెవెల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ రెసల్‌మేనియాలోనే జరగొచ్చు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంతకుముందు ఒక ట్వీట్ చేసింది. అంటే సో ఈ సంవత్సరంలో అంటే బెస్ట్ రైవల్రీస్ అని మెన్షన్ చేసిందనమాట. ఈ రైవల్రీ లిస్టులో మన రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య రైవల్రీని కూడా టాప్ 10లో పెట్టిందన్నమాట. సో దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదన్నమాట. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ అందరికీ నిరాశ అని చెప్పాలి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ మ్యాచ్‌ని చూద్దామని. ఇది ఒక డ్రీమ్ మ్యాచ్. అంటే రెసల్‌మేనియా 39లో జరుగుతుందన్న రూమర్స్ ఉండే. 40లో జరుగుతుందన్న రూమర్స్ ఉండే. 40లోనైతే మనకి కళ్ళ ముందుకొచ్చింది. ఆయన మళ్ళీ వెనక్కెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జరుగుతుందన్నట్టుగా రూమర్స్ ఉండే. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా జరిగే ఛాన్స్ లేదు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం మరి రెసల్‌మేనియా 42 వరకు ఈ మ్యాచ్‌ని లాగుతారా? లేదంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం ఎండ్ అయ్యే టైంకే ఈ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతదా అనేది సో ఏది క్లారిటీ లేదన్నమాట. సో ప్రెజెంట్ అయితే రెసల్‌మేనియా 41లో జరగదు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ గురించి. సో మనకి ఇంతకుముందున్న రూమర్స్ ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్ అనేది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో జరుగుతది. అండ్ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లోనే ఈ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ క్రౌన్ అవుతదన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ మనకి నెక్స్ట్ ఇయర్ రా అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో ఈ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతది. ఆ ఫైనల్‌లో విన్ అయిన ఉమెన్స్ సూపర్ స్టార్ ఆ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతదన్నమాట. సో ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో ఆ ఎపిసోడ్‌లో జరిగితేనే బావుంటదని నాకు కూడా అనిపిస్తుంది. మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. మన బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. సో కొన్ని నెలల దాకా బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూలో రాడు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన జిమ్మీ ఊసో కూడా ఇంజ్యూరీ అయింది సర్వైవర్ సిరీస్‌లో. అండ్ మన జిమ్మీ ఊసో నెక్స్ట్ ఇయర్‌లో అంటే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అంతేకాదు ఓజీ బ్లడ్ లైన్ మొత్తం నెక్స్ట్ ఇయర్ రా ఎపిసోడ్‌లో కనిపిస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్‌కి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో ఒక మ్యాచ్ ఉంటది అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో మన రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారంట నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో. సో మరి అది ఎవరితో ఫైట్ చేస్తారు? సోలో సికోవతోనా? లేదంటే వేరే సూపర్ స్టార్‌తో అనేది క్లారిటీ లేదన్నమాట. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ మ్యాచ్‌ని అంటే నెక్స్ట్ ఇయర్ రా ఎపిసోడ్‌లో స్టార్ట్ చేసి రెసల్‌మేనియా వరకు ఈళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఎండ్ చేస్తారా అనేది చూడాలి. సో వీళ్ళ మధ్య ఒక మ్యాచే జరగదు. చాలా మ్యాచెస్ జరుగుతున్నాయి అన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో మనం చూడాలి ఒక మ్యాచ్ ఎండ్ అవుతదా? సో ఒక మ్యాచ్ జరగాల్సి వస్తే కంపల్సరీగా అది రెసల్‌మేనియాలోనే జరగాలి. లేదంటే ఒక 2, 3 మ్యాచెస్ జరగాలంటే సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో జరిగినా బానే ఉంటది. అండ్ దాని తర్వాత రాయల్ రంబల్‌లో జరిగినా బానే ఉంటది. అండ్ డైరెక్ట్ ఇగ ఫైనల్‌గా మనకి రెసల్‌మేనియాలో జరిగినా కూడా బానే ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లోనైతే ఫైట్ చేస్తున్నాడు. తన టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నాడు కెవిన్ ఓవెన్స్‌తో. అండ్ ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో
మన కోడీ రోడ్స్‌కి ఒక ఈగల్ టైటిల్ వస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన 'ట్రిపుల్ హెచ్' కోడీ రోడ్స్‌తో చెప్పినారు. సో, ఒక వీడియోనైతే పోస్ట్ చేసినారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. ఆ వీడియోని మీరు నిన్ననే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుంటారు. అండ్ మన 'ట్రిపుల్ హెచ్' ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పినారు. ఇది ఓన్లీ వన్ నైట్ అని చెప్పినారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోయినారు. మన కోడీ రోడ్స్ ఆ బాక్స్‌ని ఓపెన్ చేస్తే సో, మనకి ఆ గోల్డ్ లాగా కలర్ అయితే వచ్చింది. సో, ఆ బ్రైట్‌నెస్ అనేది వచ్చిందన్నమాట. సో, అది కంపల్సరీగా గోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని రోజుల నుండి మన కోడీ రోడ్స్ టీజ్ చేస్తున్నారు. అండ్ మన కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్పినారనమాట. నేను 'ట్రిపుల్ హెచ్'తో మాట్లాడుతున్నాను. సో, 'ట్రిపుల్ హెచ్' చేతుల్లో ఉంది ఇదంతా. 'ట్రిపుల్ హెచ్' దలుచుకుంటే ఆ ఈగల్ టైటిల్ వస్తదని మన కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు ఆ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో ఆ ఈగల్ టైటిల్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. కాకపోతే అది ఒక్కరోజు మందమే ఉంటది. అంటే మనకిప్పుడు 'క్రౌన్ జ్యువెల్' ఛాంపియన్‌షిప్‌ని కోడీ రోడ్స్ విన్ అయినారు. సో, మళ్ళీ ఆ టైటిల్ కనిపించిందా? కనిపించలేదు. సో, సేమ్ ఆ విధంగానే ఇప్పుడు ఈ ఈగల్ టైటిల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. సో, మన గోల్డ్‌బర్గ్ నెక్స్ట్ ఇయర్‌లో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్‌బర్గ్ ఓన్లీ ఒక మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? ఓన్లీ తన రిటైర్మెంట్ మ్యాచ్‌లోనే ఫైట్ చేస్తారా? లేదంటే ఇంకా 2, 3 మ్యాచెస్‌లో ఫైట్ చేసిన తరువాత నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటారా? సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఓన్లీ గోల్డ్‌బర్గ్ ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయరంట. సో, ఒక 2, 3 మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారంట. అండ్ దాని తర్వాత మన గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ తీసుకుంటారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, దీనిపైన క్లారిటీ అయితే లేదు. సో, మేబీ గోల్డ్‌బర్గ్ ఒక 2 మ్యాచెస్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.